మన డిబేట్ దాని మీద. మీ ఐడియాలజీ మీది, వారి ఐడియాలజీ వారిది. వై ఆర్ యూ ఎంటరింగ్ ఇంటూ దేర్ డొమైన్? దట్స్ నాట్ కరెక్ట్ కదా. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సజెషన్ అడిగితే మీరు చెప్పండి, తప్పులేదు. అక్కడ తేడా వస్తుంది. అవతారాలు ఏంటి? అవతారాలు హిందూ మతంలో 3 దేవతలు అంటారు. అవతారాల మీదే ఆధారపడి ఉంటాయి. రాముడు ఒక అవతారం, విష్ణువు ఒక అవతారం, కృష్ణుడు ఒక అవతారం, చాలా ఉన్నాయి. సరిగ్గా మాట్లాడితే నాకు కూడా తక్కువ నాలెడ్జ్ ఉంది అందులో. అవతారాలు దాన్ని బేస్ చేసుకొని అవతారాలు అని మాట్లాడడం. మీరు మాట్లాడగానే అవతల దానికి ఏమన్నా కూడా అర్థం కాదు, కానీ మీడియాని దశావతారాల తమ్ముడు అని చెప్పేసి పెట్టి క్రిటికల్గా చేసే పర్లా, హ్యూమిలియేట్ చేసే విధంగా, ఎగతాళి చేసే విధంగా మాట్లాడడం. పైగా ఆయన ఇప్పుడు ఏ వేషధారంలో ఉన్నాడు? ఇప్పుడు నా ప్యానల్లో ఉన్న కిరణ్ వేషధారంలో ఉన్నాడు. వాళ్ళంతా దీక్షలో ఉన్నారు. మీరు అవతారం అని అంటే కరెక్ట్గా అక్కడే తగులుతుంది వెళ్ళి. మొత్తం మీరు ఆ రిలీజియన్ని, ఆ హిందూ ధర్మాన్ని మీరు టచ్ చేస్తున్నారు. మరి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? హిందూ సమాజం డిసైడ్ చేయాలా. కిరణ్ చెప్పండి. సార్, ఈ అవతారం అనే దాని మీద ఏమైతే కామెంట్స్ చేశారో దీన్ని ఒక ఖండకావరంగా నేను చూస్తాను సార్. సో ప్రకాష్ రాజ్ గారికి ఎవరైతే మద్దతు తెలుపుతా ఉన్నారో మీడియా సంస్థలు, వాళ్ళందరూ కూడా హిందూ సమాజం మీద దాడి చేస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను సార్. ఎందుకంటే ఈ రోజున రకరకాల దేవుళ్ళు, మీడియా సంస్థ ఎలాగో అదే కదా, ఆ మీడియా సంస్థ ఎలాగో వాళ్ళ కుటుంబానికి బిలీఫ్ అది ఎట్లాగో హిందూ వ్యతిరేకమైన ఇదే. ప్లీజ్. అవును సార్, భారతదేశం అనేది సర్వమతాల సమ్మేళనం సార్. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే రకరకాల మతాలు, రకరకాల జాతులు, రకరకాల కల్చర్స్, ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాలుగా మన భారతదేశంలో పెనవేసుకుపోయి మనందరం కూడా అన్నదమ్ముల్లాగా జీవిస్తా ఉన్నాం. మధ్యలో ఇలాంటి కుహానా మేధావులు వచ్చి నువ్వు లెఫ్టా, నువ్వు రైటా అంటే, లెఫ్టా రైటా కాదు, నేను మిడిల్. లెఫ్టే తీసుకోవాలని ఏముంది, రైటే తీసుకోవాలని ఏముంది? నాకంటూ ఒక భావజాలం ఉండొచ్చు కదా, దాన్ని మీరు క్రిటిసైజ్ ఎందుకు చేయాలి? ఈ రోజున చెగువీరా ఉన్నారు సార్, చెగువీరాని మేము అభిమానిస్తాం. ఆయనలో ఉన్న పోరాట పటిమని మేము తీసుకుంటాం. దేశం కోసం ప్రాణాలైనా అర్పించాలి అనే ఒక కసిని, ఒక పోరాట పటిమని మేము తీసుకుంటాం. తీసుకోకూడదా చెగువీరాలో? అయితే నేను లెఫ్టిస్ట్ అయిపోతానా? అలాగే వివేకానంద, స్వామి వివేకానంద అమెరికా లాంటి దేశానికి వెళ్ళి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి, ప్రపంచం అంతా నా కుటుంబ సభ్యులే అని చెప్పి ప్రేమను పంచిన వ్యక్తి వివేకానంద, స్వామి వివేకానంద గారి దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి సార్? తీసుకోకూడదా? తీసుకుంటే నన్ను ఒక భావజాలానికి అంటగట్టేస్తారా? ఈ రోజున దేశంలో ప్రజలకి ఏం అవసరం ఉంది, ప్రజలకి ఏది ముఖ్యం అని రకరకాల భావజాలాల్లోంచి రకరకాల భావాలను తీసుకుని మనం ఒక హైబ్రిడ్ మోడల్లో తయారైతే తప్పేంటి సార్? ఈ రోజున ప్రకాష్ రాజ్ గారు పంది మాంసం తింటారు కదా అని చెప్పి ఆ పంది మాంసం బొక్కలు నా మెళ్ళలో వేస్తారంటే ఎట్లా సార్? నన్ను కూడా పంది మాంసం తినమంటే ఎట్లా సార్? మాకంటూ ఒక భావజాలం ఉండదా? ఈ రోజున భారతదేశంలో వినాయక చవితి, రీసెంట్గా మనం వినాయక చవితి చేసుకున్నాం సార్. అనేక రకమైనటువంటి ముస్లిం సమాజానికి చెందిన కుర్రోళ్ళు వినాయక చవితి పందిరిలో డ్యాన్స్లు వేశారు మాతో పాటు. ఆ పందిరి కట్టారు, వినాయకుడికి ఊరేగింపులోకి వచ్చారు. రంజాన్ జరిగితే మేము వాళ్ళ ఇళ్ళకెళ్ళి బిర్యానీ తింటాము. క్రిస్మస్ జరిగితే మా ఇంటికి స్టార్ కడతాము. ఇలా రకరకాల భావజాలంతో మనందరం అన్నదమ్ములుగా ఉంటే మీరు మధ్యలోకి వచ్చేసి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, వీళ్ళకి సమాజం పీస్ఫుల్గా ఉంటే నచ్చదు సార్. ఏదో ఒక విషయం రగులుతూ ఉండాలి. ఈ రోజున ప్రకాష్ రాజ్ గారు గనక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని మీద స్పందించకపోతే ఇంత అప్రహెన్షన్స్ లేవు కదా, ఇంత కమ్యూనల్ ఇది లేదు కదా. మీరు ఎవరి భావజాలాన్ని ప్రజల మీద రుద్దాలని చూస్తా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. జస్ట్ ఆస్కింగ్ అనే ఒక పనికిమాలిన హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని ట్విట్టర్లో మీరు పనికిమాలిన క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతా ఉన్నారు. తప్పు జరిగిందని మేము ప్రశ్నిస్తూ ఉంటుంటే వై డోంట్ యూ ఆస్క్ ద ఎర్లియర్ గవర్నమెంట్? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు అడగరు? మీరు ఒక ఎథిస్ట్ అనే విషయాన్ని పక్కన పెడితే, ఒక ఇండియన్ సిటిజన్గా కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసిన ఒక అంశం మీద మీరు నిగ్గు తేల్చాలి అని ఎందుకు అడగరు? ప్రసాదాల్లో కల్తీ జరిగింది, అందులో ఉన్న దొంగలను పట్టుకోండి అని ఎందుకు అడగరు? స్వామివారికి జరిగే క్రతువుల్లో సరిగ్గా జరగట్లేదు, ఇవి కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుంది అని చెప్పి ఆ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి మీరు ఎందుకు అడగరు? గత ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ప్రశ్నించరు? అంటే మీకు సమాజం పీస్ఫుల్గా ఉండటం ఇష్టం లేదు.
మీకు మేమేదన్నా ఒక అంశం మీద మేము మాట్లాడితే మా అవతారం అంటే మేము దీక్షలో ఉన్నాం సార్, ఈ రోజున ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఉన్నాం. ఈ ప్రకాష్ రాజ్ లాంటి పాపాత్ములు చేసిన పాపాలకి ఆ అపచారం ప్రజలందరి మీద పడకూడదని చెప్పి, వాళ్ళకి ఎలాగో దేవుడి మీద నమ్మకం ఉండదు, వాళ్ళు ఎలాగో ఒక ఎజెండాతో పనిచేస్తారు, వాళ్ళు చేసిన పాపాలు మన యావత్తు మానవాళి మీద పడకూడదని చెప్పి మేము ఈ రోజున దీక్ష చేస్తా ఉన్నాం. దాన్ని కూడా అవమానిస్తూ ఇదేం అవతారం అదేం అవతారం అంటే, నేను ఈ రోజున ప్రకాష్ రాజ్ గారికి చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఒకే భావజాలంతో ఉన్నారు. 2014 జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఏదైతే స్పీచ్ మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు గంటన్నర పైచీలకు, ఆ స్పీచ్ చూడవలసిందిగా నేను ప్రకాష్ రాజ్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు ఆ రోజున స్పీచ్లో. ఈ రోజున మీరు వచ్చేసి మేము మాల ధరించి అయ్యప్ప మాలేసుకుంటాం, మన భారతదేశంలో వెంకటేశ్వర స్వామి మాలేసుకుంటారు, శివుడు మాలేసుకుంటారు, భవానీ మాలేసుకుంటారు. మాలేసుకున్నప్పుడు మేము నిష్టగా 2 పూట్ల స్నానం చేసి 2 పూట్ల పూజ చేసి తలస్నానం చేసి కాళ్ళకి చొప్పులు లేకుండా తిరిగి ఈ దేశం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, ఈ సొసైటీ బాగుండాలి. పనికి మాలిన మాటలు మాట్లాడే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా